ఉద్యోగస్తుల సమస్యలు ఉద్యోగస్తులు మాత్రమే పరిష్కరించుకోవాల్సినటువంటి పరిస్థితిలో రాజకీయపరమైనటువంటి అంశంగా తీర్చిదిద్దినప్పుడు కొన్నిటికి పరిష్కారం అనేటటువంటి రావు. హ్మ్. రకరకాలైనటువంటి ఆలోచనలు లేకుంటే కొన్ని సంఘాల యొక్క ఒత్తిళ్లు ఏదన్నా అనుకోండి. కానీ అల్టిమేట్ లాస్ ఎవరికవుతుందంటే ఇది. సింపుల్‌గా చెప్తాను నేను. ఐఏఎస్ ఆఫీసర్స్‌కు, ఐపీఎస్ ఆఫీసర్స్‌కు గాని, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్‌కు వాళ్ళు ఎక్కడ పని చేసినా అవే సౌకర్యాలుంటాయి. ఎక్కడ ఈవెన్ హైదరాబాద్‌లో పనిచేసినా అవే ఉంటాయి. అమరావతిలో పనిచేసినా అదే సౌకర్యాలు ఎక్కడ పోయినా వాళ్ళకున్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ 317 జీవో తీసినటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సోమేష్ కుమార్ గారు, వారిని ఎప్పుడైతే ఆంధ్రాకు షిఫ్ట్ చేసిండ్రో ఇమ్మీడియేట్‌గా క్యాట్‌కు పోవడం, హైకోర్టుకు పోవడం, నానా యాగిబడి చివరికి తప్పదు నువ్వు ఆంధ్రప్రదేశ్ పోవాలంటే వీఆర్ఎస్ తీసుకోవడం అనేటటువంటి జరిగింది. అదేవిధంగా ఒక 5, 6 మంది ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ మరి హైదరాబాదు ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళది స్థానికం కూడా కాదు. పోనీ ఈ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతంలో ఉండాలని కూడా కాదు. బీహార్ నుంచో, తమిళనాడు నుంచో, ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచో వచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే చోటికి పోలేనప్పుడు ఇక్కడనే పుట్టి అదే ఊర్లో జాబ్ చేసుకుంటూ లేకుంటే అదే ప్రాంతంలో చేస్తున్నటువంటి ఒక ఉద్యోగిని మాత్రం నువ్వు సుదూర ప్రాంతాలకు పోవాలి, నీ ఇష్టం తప్పదు, ఇది ఉద్యోగం అనేటటువంటి ఒక హుకుం జారీ చేయడం అనేటటువంటిది ఉద్యోగులను చాలా వరకు కించపరచడం, తెలంగాణ ఉద్యమాన్ని మాత్రం పూర్తిగా అవమానపరచడం అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా హామీ ఇచ్చి ఉన్నది. మేనిఫెస్టోలో పెట్టింది. అట్లాగే 317 జీవో వచ్చినప్పుడు ఇది ఒక చీకటి జీవో. దీన్ని రాత్రికి రాత్రే మేము అధికారంలోకి వస్తే రాత్రికి రాత్రే ఈ జీవోని తీసేస్తాం. అందరికీ రిలాక్సేషన్ కల్పిస్తామని అనేక వేదికలపై నాడు పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చి 20 నెలలు దాటింది. మళ్ళీ ఎందుకు వీళ్ళు చేయట్లేదు? ప్రభుత్వం మారింది కానీ అధికారులు మారలే. అదే అధికారులు మళ్ళీ పెత్తనం చేస్తున్నారు. గతంలో ఏ అధికారులు అయితే కేసీఆర్ గవర్నమెంట్లో పనిచేసిండ్రో, ఏ అధికారులు అయితే కేసీఆర్ గవర్నమెంట్లో చక్రం తిప్పిండ్రో, ఏ అధికారులు అయితే కేసీఆర్ గవర్నమెంట్లో జీవోలను రిలీజ్ చేసిండ్రో, ఇప్పుడు అదే అధికారులు మళ్ళీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో చేయడం వల్ల మార్పు అనేటటువంటిది రాదు. మార్పు అనేటటువంటిది రావాలంటే రాజకీయ పరంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నారో ఇది మా మేనిఫెస్టో, ఇది ఖచ్చితంగా మేము చేస్తాం అని చెప్పాం కాబట్టి దీనికి విరుగుడు చూడండి అనేటటువంటి ఒక హుకుం జారీ చేస్తే ఖచ్చితంగా దీనికి పరిష్కారం వస్తుంది. అట్లా కాదు, ఒక ముగ్గురు ఫస్ట్ మంత్రుల కమిటీల తర్వాత ఆఫీసర్స్ కమిటీల తర్వాత ఇంకో కమిటీ. సో దీనివల్ల జరిగేటటువంటిది టైం వేస్ట్. దీంట్లో జరుగుతున్నది ఏంటంటే చాలామంది ఉద్యోగస్తులు నిరాశ నిస్పృహలతోటి పోవడం, తర్వాత కొత్తగా ఎవరైతే ఉద్యోగాలకు వచ్చిండ్రో వాళ్ళు ఈవెన్ జోన్లు మారడం కోసం కూడా ఉద్యోగాలను వదిలిపెట్టి మళ్ళీ పరీక్షలకు సిద్ధమైపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెదక్ జిల్లాను 3 జిల్లాలు చేసిండు. సంగారెడ్డి, సిద్దిపేట అండ్ మెదక్. సో 3గా చేసినప్పుడు 3 ఒకటే జోన్లో ఉండాలి. కానీ అదేమో ఆశ్చర్యమో కానీ సిద్దిపేట మెదక్నేమో మల్టీ జోన్ 1లో పెట్టిండ్రు, సంగారెడ్డిని తీసుకొచ్చి మల్టీ జోన్ 2లో పెట్టిండు. అంటే అప్పటి వరకు కలిసి ఉన్నటువంటి ఉద్యోగుల మధ్య ఒక విభజన అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్రమోషన్స్ వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు అక్కడికి పోవడానికి రాదు, అక్కడ వాళ్ళు ఇక్కడికి పోవడానికి రాదు. అంటే సిద్దిపేట వ్యక్తి సంగారెడ్డిలోకి ఎప్పుడు పని చేయలేడు. అంతే. సంగారెడ్డిలో ఉన్నటువంటి వ్యక్తి సిద్దిపేట కాదు మెదక్ కూడా పోలేడు. సో ఈ రకమైనటువంటి ఒక వ్యత్యాసం అనేది ఇంతకుముందు నిజామాబాద్ జిల్లా జోన్ 6లో ఉండే, అదే కామారెడ్డి జిల్లా జోన్ 6లో ఉండే. సో అవన్నీ తీసుకుపోయి ఇప్పుడు మల్టీ జోన్ 1లో పెట్టిండ్రు. పెట్టే వరకు ఏమైపోతుంది, ఆ ఎంప్లాయ్ ఇక్కడనా అక్కడనా అనేటటువంటిది. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు క్లియర్గా చెప్పట్లేదు. నోటిఫికేషన్ ఇచ్చినాక ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత లేదు మీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం మేము డివైడ్ చేస్తామంటున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు ఏవైతున్నాయో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత జరిగినటువంటిది ఏముంది, తర్వాత ఆఫ్టర్ 2 years ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 అని చెప్పి 317 అని చెప్పి వాళ్ళ జిల్లాలు కానటువంటి ప్రాంతాలకు కూడా చేసేసి ఒక జిల్లా వాళ్ళు ఇప్పుడు సంగారెడ్డి జిల్లా వాళ్ళు మహబూబ్నగర్ జిల్లాలో పనిచేయాలి, మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు నల్గొండ జిల్లాలో పనిచేయాలి. ఉద్యోగాలు ఇచ్చినప్పుడు చెప్పి ఉంటే వాళ్ళు జాయిన్ అయ్యేవాళ్ళు, జాయిన్ కాకపోయేవాళ్ళు. అదేవిధంగా గురుకులాలలో కూడా కాంట్రాక్ట్ టీచర్ల రెగ్యులరేషన్ చేసినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు నోటిఫికేషన్లో లేదు, రెగ్యులరేషన్ చేసినప్పుడు లేదు. కానీ సడన్గా అంత అయిపోయిన తర్వాత మీది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వర్తిస్తుందని చెప్పేసి వాళ్ళని దిక్కుకోరిని కొట్టడం వల్ల ఈరోజు సుమారు ఒక 200 కుటుంబాలు ఆల్మోస్ట్ వాళ్ళు హైకోర్టులో గురుకులాలలో ఉన్నటువంటి కోర్టు కేసులు ఎక్కడా లేవు. ప్రతి ఎంప్లాయ్ కూడా కోర్టుకోవడం, స్టే తెచ్చుకోవడం, ఇక్కడనే కొనసాగడం. దీనివల్ల అక్కడ దెబ్బ ఎఫెక్ట్ అవుతుంది, ఇక్కడ ఎఫెక్ట్ ఉంది అడ్మినిస్ట్రేషన్ అనేది. సో దీనికి ఒక పరిష్కారం అనేటటువంటిది స్థానికత అనేది తీసుకుంటే తప్ప ఏది కాదు. స్థానికత తీసుకోవాలి,
ఆల్రెడీ రిటైర్మెంట్స్ చాలా అయినాయి, సూపర్ న్యూమరీ పోస్టులు కూడా గవర్నమెంట్ క్రియేట్ చేయొచ్చు. దాని ప్రకారం చేస్తుంటే స్లోగా రిటైర్ అవుతున్నప్పుడు ఆ ప్లేసెస్లో అడ్జస్ట్ కావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ జరగాల్సింది ఏంటంటే రాజకీయ పరంగా రేవంత్ రెడ్డి గారు మేము ఇచ్చిన మాట తప్పం, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అమలు చేస్తామనేటువంటి ఒక స్థిర నిర్ణయం తీసుకొని అధికారులకు ఆ యొక్క ఆజ్ఞ జారీ చేస్తే తప్ప దీనికి పరిష్కారం కాదు. ఎవరి దగ్గరికి పోయినా కూడా ఇది అయిపోయిందన్న టైప్లోనే ఉంటున్నారు తప్ప ఈ ఫీల్డ్ మీద వస్తే తెలుస్తుంది. కరెక్ట్గా ఫీల్డ్ మీద వచ్చి కానీ ఉద్యోగస్తుల మీటింగ్లకు వచ్చి కానీ దాని ద్వారా తెలుసుకుంటే పూర్తి స్థాయిలో విషయం అర్థమవుతుంది. 10,000 మంది ఎంప్లాయీస్ ఈరోజు ఘోష పెట్టుకుంటున్నారు. ఈ 317 అయితే స్థానికత కోల్పోయినటువంటి ఉద్యోగస్తుల యొక్క శాపం అనుకోండి, లేకపోతే వారు చూపించినటువంటి పోరాటం అనుకోండి, గత ప్రభుత్వం కూలిపోవడానికి అదొక ప్రధానమైనటువంటి కారణం. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే తప్పు చేస్తుంది. తప్పును సరిదిద్దుకోవడం అనేటటువంటిది ఎట్టి పరిస్థితిలో జరగట్లేదు. సో ఇది ఆటోమేటిక్గా జరగబోయేటటువంటి పరిణామం అనేది అది వాళ్ళకు తెలుసు, అయినా జరుగుతుంది. అది సార్ కొత్త రిక్రూట్మెంట్లకు సంబంధించి ఒక ప్రధానమైన కామెంట్ వినిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ మనం చూస్తే. ఇప్పుడు ఏదైతే సీనియర్లు అర్బన్ ప్రాంతానికి వచ్చారో ఈ అర్బన్ ప్రాంతంలో అసలు పోస్టులు ఖాళీ ఉండట్లేదు. ఎవరైతే ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు పోస్టులు ఖాళీ ఉండట్లేదు. అదే రూరల్ ప్రాంతం, ఇప్పుడు ఆసిఫాబాద్ కావచ్చు, ములుగు కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, అట్లాంటి ప్రాంతంలో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా అక్కడ పోస్టులు ఖాళీ ఉండి రిక్రూట్మెంట్ ఎక్కువ నడుస్తూ ఉన్నది. ఇక్కడ కనీసం మంచి ర్యాంకులు వచ్చినా కానీ రాలేదని చెప్తా ఉన్నారు. ఏంటి అసలు ఈ సమస్య? ఎగ్జాక్ట్లీ అది ఎందుకనంటే ఈ తారతమ్యత అనేది క్రియేట్ చేయబడ్డది. ఇప్పుడు దీంట్లో 2 విధాలుగా చూడవచ్చు. ఒకటి, సీనియారిటీకి విలువ ఇవ్వడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే చాలా మంది సీనియర్స్ హైదరాబాద్, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలకు వచ్చిన తర్వాత మళ్ళీ మ్యూచువల్స్ పేరు మీద కొన్ని లక్షల రూపాయలను జూనియర్స్ దగ్గర తీసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడం జరిగింది. ఒక 2 రోజుల ముందు రిటైర్ అయ్యేటటువంటి వాళ్ళు, 2 నెలల ముందు రిటైర్ అయ్యేటటువంటి వాళ్ళు అక్కడ పోవడం 10 లక్షలు 20 లక్షలు చాలా పెద్ద ఎత్తున చేతులు మారినాయి. అంటే ఎవరికి ఇచ్చారు డబ్బులు? ఇంటర్నల్ చేంజెస్. ఒక సంఘం, బాహటంగా సంఘం, ఒక సంఘ నాయకులు కొంతమంది ఎదురుగా ఉండి. అంటే ఏ స్థాయిలో జరుగుతాయి ట్రాన్స్ఫర్లు? డిఈఓ స్థాయి, డిఈఓ లెవెల్ లేకుంటే గవర్నమెంట్ లెవెల్? జోనల్, గవర్నమెంట్ నుంచి జీవో రావాలి. ఈ 2 జోన్ల మధ్య ట్రాన్స్ఫర్ కాబట్టి ఏం చేస్తారంటే ఇద్దరు అప్లికేషన్ పెట్టుకుంటారు, అమౌంట్ మారుతుంది. ఆయన అక్కడ పోయి రిటైర్ అయిపోతాడు. ఇక్కడ ఈ క్యాండిడేట్ రావడం వల్ల ఇక్కడ పోస్టులు రావు. ఇప్పుడు ఫస్ట్ బేసికల్గా ఇక్కడ మనం అర్థం చేసుకున్నది, ఒక సీనియర్ ఇక్కడ వచ్చి రిటైర్ అయితే ఈ ప్రాంతం వానికి పోస్ట్ వస్తుంది, జాబ్ వస్తుంది, కొత్త వానికి జాబ్ వస్తుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, సీనియర్ మళ్ళీ అక్కడ వెళ్ళిపోయి మళ్ళీ ఒక కొత్త జూనియర్ వస్తున్నాడు. కాబట్టి ఈ ప్రాంతంలో అసలు పోస్టులే రావు, ఎన్నడూ రావు. మేడ్చల్ రంగారెడ్డి, తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలో కానీ, సిద్దిపేట జిల్లాలో కానీ, జనగాం జిల్లాలో కానీ ఎప్పుడు పోస్టులు వచ్చే పరిస్థితులు లేవు. ఇదే పరిస్థితి. రీసెంట్లీ జరిగినటువంటి రిక్రూట్మెంట్ లో 3rd ర్యాంక్ వచ్చింది. ఎక్కడ సార్? సిద్దిపేట. ఓకే. కానీ జాబ్ రాలే. 3rd ర్యాంక్ వచ్చిందని సంతోషపడాలా, జాబ్ రాలేదని బాధపడాలా అనేది పెద్ద ఆశ్చర్యం. ఎవరికైనా చెప్పుకుంటే జాబ్ రాలేదనేది ఉంటుంది తప్ప నీకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది చూడరు. స్టేట్లో 3rd ర్యాంక్ అంత వచ్చి కూడా, ఎందుకంటే 2 పోస్టులు ఉన్నాయి. ఎందుకు పోస్టులు ఉన్నాయంటే మీరు అన్నట్టు అర్బన్ ప్రాంతానికి అందరు వచ్చేసారు. ఎక్కడైతే ఆల్రెడీ వెల్ డెవలప్డ్ ఉండి ట్రాన్స్పోర్టేషన్ ఉందో అక్కడికి అందరు వచ్చేసింది, అక్కడ పోస్టులు లేవు.